చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటుందా? ఎన్నికలు ముగిసినా పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడం లేదా? సీనియర్ నేత అమర్నాథ్ రెడ్డి వర్సెస్ యువ నాయకుడు వెంకట్ గౌడ్గా మారిన మాటల తూటాలు పేలుతున్నాయా? ఒకవైపు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన అమర్నాథ్ రెడ్డి, మరోవైపు 2019లో అనూహ్య విజయంతో రాజకీయ సంచలనం సృష్టించిన వెంకట్ గౌడ్ ఇద్దరూ మళ్ళీ పలమనేరులో తమ రాజకీయ పట్టు కోసం పోరాడుతున్నారా? అటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల టార్గెట్గా వైసీపీ కూడా వ్యూహాలకు పదును పెడుతుండడంతో పలమనేరు రాజకీయం హాట్ టాపిక్గా సాగుతుందా? 2019లో పలమనేరు రాజకీయాల్లో సంచలనమే జరిగింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అమర్నాథ్ రెడ్డిని పక్కన పెట్టిన ఓటర్లు యువ నాయకుడు వెంకట్ గౌడ్కు భారీ మెజారిటీతో పట్టం కట్టారు. అప్పట్లో వెంకట్ గౌడ్ విజయం పలమనేరు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. అయితే 5 ఏళ్లు గడిచేసరికి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 2024 ఎన్నికల్లో మరోసారి అమర్నాథ్ రెడ్డికి ప్రజలు అవకాశం ఇచ్చారు. దీంతో పలమనేరు ఓటరు తీర్పు ఎంత వేగంగా మారుతుందో 2 ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే ఓటరు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి తీర్పిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య రాజకీయ పోరు మళ్లీ వేడెక్కుతోంది. పలమనేరులో తామే బలమైన రాజకీయ శక్తి అని ఒక పార్టీ చెప్తుంటే, వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని మరో పార్టీ సవాల్ చేస్తుంది. మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ ప్రజల్లోకి వెళ్తూ వైసీపీ క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా నియోజకవర్గంలో తన రాజకీయ పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు 2 పార్టీల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారుతుంది. అయితే అసలు ఫైట్ ఇక్కడే ఉంది. పార్టీల మధ్య మాటల యుద్ధం ఒకవైపు, ప్రజల సమస్యలు మరోవైపు. పలమనేరు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో రహదారులు, తాగునీరు, డ్రైనేజ్, మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. మారుమూల గ్రామాలకు సరైన రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే వాదన కూడా ఉంది. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వటం, ఎన్నికల తర్వాత రాజకీయ విమర్శలు చేసుకోవటం కాదని, తమ గ్రామ సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. నేతల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనే రాజకీయ పోరు కంటే తమకు రోడ్డు ఎప్పుడొస్తుంది, తాగునీటి సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది అన్నదే ప్రజల అసలు ప్రశ్న. మరోవైపు పలమనేరులో ఇసుక, మట్టి, భూ వ్యవహారాలపై కూడా రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షం ఆరోపిస్తుంటే, తమపై వస్తున్న ఆరోపణలను అధికార పక్షం ఖండిస్తుంది. ఎవరు అధికారంలో ఉంటే వారి అనుచరులకి లాభమన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతుంది. అయితే ఈ ఆరోపణలపై అధికారిక ఆధారాలు లేదా దర్యాప్తు వివరాలు బయటకు వస్తేనే వాస్తవ పరిస్థితి ఏంటో తేలనుంది. అయినా ఈ అంశాలు మాత్రం పలమనేరు రాజకీయాల్లో తరచూ చర్చకొస్తూనే ఉన్నాయి. ఇక అసలు టార్గెట్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లలో తమ సత్తా చాటాలని వైసీపీ, టీడీపీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. వైసీపీ పుంజుకుంటుందని మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ సవాళ్లు విసురుతుంటే, పలమనేరులో వైసీపీకి భవిష్యత్తు లేదని టీడీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు 2 పార్టీలకు లిట్మస్ టెస్టుగా మారే పరిస్థితి కనిపిస్తుంది. గ్రామ స్థాయిలో క్యాడర్ బలం, స్థానిక నాయకుల ప్రభావం, ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇవన్నీ ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అమర్నాథ్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు పైన టీడీపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ నేతకు ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కకపోవడం, నామినేటెడ్ పదవి కూడా రాకపోవడం వంటి అంశాలపై ఆయన అనుచరుల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం ఉంది. ముఖ్యమైన పార్టీ కార్యక్రమాల్లో ఆయన కనిపించకపోవడం వంటి అంశాలు కూడా రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి. అయితే పార్టీ అధిష్టానం ఆయనపై అసంతృప్తిగా ఉందన్న ప్రచారంపై టీడీపీ నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. కాబట్టి ఈ అంశాన్ని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చగానే చూడాల్సి ఉంటుంది. మరోవైపు అమర్నాథ్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లటం, అక్కడ ఎమ్మెల్యేగా గెలవటం, ఆ తర్వాత తిరిగి టీడీపీలోకి వచ్చి మంత్రిగా పనిచేయటం, ఇప్పుడు మరోసారి టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగటం, ఆయన రాజకీయ ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. అందుకే ఇప్పుడు ఆయనకు టీడీపీలో భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందనే టాక్ ఉంది. అయితే అధిష్టానం ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది, పలమనేరులో పార్టీని మరింత బలోపేతం చేసే బాధ్యత ఆయనకే కొనసాగుతుందా అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ఈ అంశాలపై రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలు కీలకం కానున్నాయి.
ఇటువైపు మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్కు కూడా సవాళ్లు తక్కువేం కాదు. 2019లో భారీ విజయం సాధించిన యువ నాయకుడు 2024లో ఓటమి తర్వాత మళ్లీ తన క్యాడర్ను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ప్రజల్లో తనకున్న ఆదరణను తిరిగి పెంచుకోవటం, వైసీపీ కార్యకర్తల్లో నమ్మకం పెంచడం, టీడీపీకి బలమైన ప్రత్యామ్నాయంగా నిలబడడం ఇవన్నీ ఆయన ముందున్న ప్రధాన టాస్కులు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి మెరుగైన ఫలితాలు సాధించి పెడితే పలమనేరు రాజకీయాల్లో వెంకట్ గౌడ్ స్థానం మరింత బలపడే అవకాశం ఉందనే వాళ్ళు లేకపోలేదు. అందుకే పలమనేరు పాలిటిక్స్ లో ఇప్పుడు సీనియర్ వర్సెస్ యంగ్, అనుభవం వర్సెస్ దూకుడు, టీడీపీ వర్సెస్ వైసీపీ, అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం, ఇలా రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ఈ పోరు మరింత హీట్ ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి నుంచే గ్రామ స్థాయిలో రెండు పార్టీల నాయకులు తమ క్యాడర్ను యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు. ఎవరి బలం ఎంత, ఎవరి వెంట ఎంత క్యాడర్ ఉంది, ప్రజల్లో ఎవరికి ఆదరణ ఉంది అన్న లెక్కలు వేసుకుంటున్నారు. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పలమనేరు ఓటరు ఎవరికి జై కొడతారు? 2019లో వెంకట్ గౌడ్ కు ఇచ్చిన అవకాశం లాంటి తీర్పు మళ్లీ వస్తుందా, లేక 2024లో అమర్నాథ్ రెడ్డికి ఇచ్చిన తీర్పునే స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగిస్తారా? పలమనేరులో వైసీపీ పుంజుకుంటుందా? టీడీపీ తన పట్టు నిలబెట్టుకుంటుందా? అమర్నాథ్ రెడ్డి రాజకీయంగా మరింత బలపడతారా? వెంకట్ గౌడ్ తిరిగి తన గ్రౌండ్ ను సాధించగలరా అన్న ప్రశ్నలకు రాబోయే ఎన్నికలే సమాధానం చెప్పనున్నాయి. ఎవరి రాజకీయ వ్యూహాలు ఫలిస్తాయో, ఎవరి అంచనాలు తలకిందులవుతాయో చూడాల్సి ఉందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.